హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎక్స్పైర్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకుని ఈ విధంగా నైట్ టైంలో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ హోల్ దగ్గర ఈ విధంగా ఆ ట్యాబ్లెట్ని వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. రోజు నైట్ మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఒక్కొక్క ట్యాబ్లెట్గా అలా సింక్లో వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాము. ఏదైనా ఒక వైట్ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని సోప్ని అయితే బట్టల సోప్ కానీ ఒంటి సోప్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా అయితే కొద్దిగా తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకున్నటువంటి ఈ సోపులో కొద్దిగా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. ఇలా రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది మనం చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. పొట్లంలాగా కట్టుకోవాలండి. ఇలా పొట్లంలాగా కట్టుకున్నటువంటి ఈ పేపర్ని చక్కగా ఇలా అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక సిజర్ కానీ లేదంటే ఒక పెన్ కానీ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి, ఆ హోల్స్లో నుంచి మంచి ఘాటైన స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చెప్తానండి. సో ఈ టిప్ తెలుసుకునే ముందు మరి చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మరి మీరు ఎక్కడి నుంచి చూశారు అనేది తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను ఒక 2-3 పొట్లాలను అయితే తయారు చేసేసుకున్నాను. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేశాను ఈ పొట్లానికి. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే మన కిచెన్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు మరి చిన్న చిన్న పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే అక్కడొకటి బట్టల కింద కబోర్డ్స్లో ఇలా ఒక పొట్లాన్ని, అలానే కిచెన్ కబోర్డ్లో ఒక పొట్లాన్ని, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఒక పొట్లాన్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా మరి పెయిన్స్ వచ్చేసాయి అనుకోండి, మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు, లేదంటే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేశారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఇంట్లోనే ఈజీగా ఆ నొప్పులు అనేవి తగ్గించేసుకోవచ్చు. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ మీద పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది. సో ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. సో ఇలా అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత దీనిపైన రాళ్ళుప్పు ఒక 2 గుప్పుళ్ళు, ఒక టీ స్పూన్ పసుపు, 2 వెల్లుల్లి వేసేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఎలా చిటపట్లాడేటట్లుగా ఆ రాళ్ళుప్పు అనేది చిటపట్లాడాలన్నమాట. బాగా హీట్ రావాలి. సో మనం చేతితో పట్టుకోలేనంత హీట్ అయితే ఉండాలండి. సో ఇలా హీట్ చేసుకున్నటువంటి ఈ రాళ్ళుప్పు మిశ్రమాన్ని ఏదైనా ఒక నాప్కిన్ తీసుకొని ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీకు నైట్ టైంలో ఎక్కడైతే మోకాల నొప్పులు కానీ అలానే కీళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఉన్నాయో సో ఆ ప్లేస్లో ఈ విధంగా కాపుకుంటే కొంచెమైనా ఉపశమనం కలుగుతుందండి. నేను పూర్తిగా తగ్గిద్ది అని చెప్పను, కానీ కొంచెమైనా ఉపశమనం అనేది కలుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మరి సోపు లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ తీసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదు అంటే సోప్ లిక్విడ్ తీసుకోండి. తర్వాత కొద్దిగా కోల్గేట్ టూత్పేస్ట్ వేసేసుకోండి. తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోండి. కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ని అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్లో కొద్దిగా ఈ విధంగా అయితే బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా మోచేతుల కింద కానీ మెడ నలుపు భాగంలో అంటే మెడ కింద కానీ నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. సో అలాగ నల్లగా అయిపోయినటువంటి ఇలా
మచ్చలు కానీ మరకలు కానీ ఏ ఉన్నా సరే చక్కగా తొలగిపోతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి. సో ఈ విధంగా పేస్ట్ వేసాము, దీంట్లో సోప్ లిక్విడ్ వేసాము, కాఫీ పౌడర్ వేసాము కదా, ఇవంతా కూడా బాగా మిక్సింగ్ అవ్వాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేయాలి. ఇలా మిక్సింగ్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని మెడ కింద మీకు ఎక్కడైతే బాగా నల్లగా ఉందో మోచేతుల దగ్గర కానీ, అలానే మనకి మెడ కింద భాగాన్ని కానీ, ఇలా మనకి ఎక్కడ బ్లాక్గా ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలండి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం చేతులు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఇలా అయితే బ్లాక్గా ఉన్నటువంటి మచ్చలు కానీ మరకలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. సో ఇంట్లోనే ఎటువంటి మరి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలతోనే ఈ నలుపునైతే చక్కగా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి. కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక లెమన్ తీసుకోవాలి. లెమన్ ఒక హాఫ్ కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కిచెన్ సింక్ దగ్గర ఇలా ట్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాప్స్ మనం ఇలాగా సోప్ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసి గిన్నెలు కడుగుతూ ఉంటాము. అలా లిక్విడ్ వేసినప్పుడు ఈ విధంగా మనకి సోప్ మార్కలు కానీ ఇలా లిక్విడ్ మార్కలు కానీ గిన్నెలు కడిగేటప్పుడు ఇలా ట్యాప్స్ దగ్గర పడిపోతూ ఉంటాయి, టైల్స్ మీద పడుతూ ఉంటాయి కదా. ఇలా ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా అప్పటికప్పుడు కొంచెం క్లీన్ అయిపోయినట్లుగా అనిపిస్తాయి. సో మళ్ళీ మామూలుగా తెల్లగా కనిపిస్తూ ఉంటుందండి. అలాంటి మరకలు పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చక్కగా ఈ విధంగా పడేసే నిమ్మ తొక్కతో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ట్యాప్స్ కూడా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. చూడటానికి కూడా ట్యాప్స్ చక్కగా మెరిసిపోతాయండి. అప్పటికప్పుడు ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా పడేసే నిమ్మ తొక్కతో ఈ విధంగా అయితే టైల్స్ కానీ ట్యాప్స్ కానీ మెరిసిపోయేలా చేసుకోవచ్చండి. మనకి ట్యాప్స్ కూడా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాగ స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కానీ డోర్స్ పైన పడినాయి అనుకోండి, తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి. సో అలాంటి మరకలు పోవాలన్నా లేదంటే మనకి ఇలాగా బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి తెల్లగా ఉన్నటువంటి మరకలు బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్యాప్స్ మీద పడుతూ ఉంటాయి, సోప్ మార్కులు లేదంటే డోర్ మీద పడుతూ ఉంటాయి. అప్పటికప్పుడు క్లీన్ చేసినప్పుడు బాగానే మనకి క్లీన్గా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో మళ్ళీ మామూలుగా ఉంటూ ఉంటాయి, ఆ మరకలు అనేవి పోవు. ఈ విధంగా ట్రై చేయండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేయండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత బాత్రూమ్ టైల్స్ కానీ అలానే ట్యాప్స్ కానీ ఇలా కొబ్బరి నూనె వేసేసుకున్నాం కదండి, ఇలా కాటన్ క్లాత్ పైన ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, డోర్ పైన ఉన్నటువంటి మరకలు కానీ ట్యాప్స్ పైన కూడా ఈ విధంగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఈ విధంగా కొబ్బరి నూనె ఈ క్లాత్తో తుడిచేసామనుకోండి, చక్కగా మనకి ఇలా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయంటే ట్యాప్స్ కూడా పాడవకుండా ఉంటాయి. మనం ఏదైనా స్నానం చేసినప్పుడు కానీ బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు కానీ సో వాటర్ పడినా కూడా అవి కిందకి జారిపోతాయి, ఎందుకంటే జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి. సో అవి మనకి మరకలు అనేవి పడకుండా డోర్ పైన పడినా కూడా కొబ్బరి నూనె పెట్టి మనం ఈ విధంగా క్లీన్ చేసాం కాబట్టి పడినట్టు వాటర్ అనేది కిందకి కారిపోతుంది కాబట్టి మనకి మరకలు అవ్వకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ తీసుకోండి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలో వెనిగర్ తీసుకోండి. వెనిగర్ కూడా ఒక అరమూత వేసేసుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూను సర్పు తీసుకోండి. ఓకే, సర్పు అలానే మనకి ట్యాబ్లెట్ పౌడర్ వెనిగర్ తీసుకున్నాం కదండి, కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలానే గోధుమ పిండి కూడా ఒక 1/2 టీ స్పూన్ కానీ స్పూన్ కానీ తీసేసుకొని ఈ విధంగా కొద్దిగా హాట్ వాటర్ని అయితే వేసేసుకోండి. సో ఈ మిశ్రమం మొత్తం కూడా కరిగేలాగా ఇలా కరిగించేయండి. సో బ్లీచింగ్ పౌడరు అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ పౌడరు అలానే బేకింగ్ పౌడరు సర్పు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మనకి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నది అంతా కూడా తొలగిపోతుందండి. సో మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కలను కూడా బ్లీచింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ రెండు కూడా చక్కగా మొండి మార్కలను కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని
చక్కగా మనకి టైల్స్ మీద, బాత్రూమ్ టైల్స్ మీద కానీ, అలానే లెట్రిన్ టైల్స్ మీద కానీ ఈ విధంగా వేసేసి ఈ వాటర్ అంతా కూడా బాగా మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. కొంచెం మీకు చాలకపోతే కొంచెం ఎక్కువ మిశ్రమం వేసేసి ఈ విధంగా కలిపేసుకోండి. ఈ వాటర్ని చక్కగా మనం సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, అలానే మనకి బాత్రూమ్ టైల్స్ కానీ, లెట్రిన్ టైల్స్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువు కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. బకెట్స్ కూడా మనకి ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో మరి బకెట్స్ కానీ, అలానే మనకి ఇలా టైల్స్ కానీ ఇలాగ వాటర్ ప్రాబ్లం వల్ల కూడా ఫ్లోరైడ్ ఉండటం వల్ల పాకుడు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి, అలానే సర్పు ఇవన్నీ కూడా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇదంతా కూడా మనకి చక్కగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులన్నీ కూడా పోగొడుతుందనమాట. ఇలా మూలలో ఉన్నటువంటి డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఏ ఉన్నా కూడా అదంతా కూడా తొలగిపోతుందండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఈ వాటర్ని వేసేసి చీపిరి కానీ లేదంటే బ్రష్ ఉంటుంది కదండి, మనం బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ పెట్టి రుద్దేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేసామనుకోండి ప్రతి ఒక్క వస్తువు కూడా మెరిసిపోతుంది అనమాట. ఇలా సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, అలానే బాత్రూమ్ కానీ, చక్కగా టైల్స్ కానీ ఇలా మొత్తం కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తాయండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా ఇలా బాత్రూమ్ కానీ, సింక్ బేసిన్స్ కానీ, కిచెన్ సింక్ కానీ, బకెట్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సో మనకి బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతాయండి. 100% వర్క్ అవుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరే కమెంట్ చేస్తారనమాట. అంత చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ పౌడర్లన్నీ కూడా వేసాం కాబట్టి మనకు తెలియని క్రిములు ఉన్న, డస్ట్ ఉన్న, ఇలా బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. సో మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలను కూడా ఈజీగా క్లీన్ చేస్తుందండి. సో దీనిలో మీరు కలుపుకునేటప్పుడు బాగా హాట్ వాటర్ కాగబెట్టుకుని పోసుకోవాలన్నమాట. అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయనేది ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.